వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. జాతీయ స్థాయిలో అతి పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి పార్టీ టీఎంసీ పార్టీ, అట్లాగే ఎన్సీపీ, ఈ రెండు పార్టీలు వీనం దిశగా అడుగులు పడబోతున్నాయి అని. సో ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధానంగా నెక్స్ట్ రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు టార్గెట్ చేసినటువంటి ప్రాంతీయ పార్టీల్ని ఒకటొకటి పూర్తిగా వాటిని ఖతం చేస్తా ఒక మాస్టర్ మైండ్ స్కెచ్ వేసుకొని ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. అంటే కేవలం జాతీయ పార్టీల ఎజెండాగానే రాజకీయాన్ని దేశంలో నడపాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని, లేదంటే ఇవాళ జాతీయ పార్టీలే ఉండాలి, ప్రాంతీయ పార్టీలని పూర్తిగా జవసత్వాలు కోల్పోయేటట్టుగా చేసి వాళ్ళని పూర్తిగా అస్త్ర సన్యాసం చేసేలాగా చేసి వాళ్ళని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకునే దిశగా పాత కాంగ్రెస్ అయ్యేలాగా ఏమన్నా కనిపిస్తోందా అనేది చర్చ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కాస్త అఖండ కాంగ్రెస్ వైపు ఏమన్నా అడుగులు పడబోతున్నాయా, లేదంటే ఇక్కడ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఉనికి చాటుకునే ప్రయత్నమా, లేకుంటే మరి ఇంత అఖండ కాంగ్రెస్ అయిన తర్వాత మరి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క మాస్టర్ స్కెచ్, బీజేపీ ఎన్డీఏ సంబంధించినటువంటి బిగ్ ప్లాన్ని అడ్డుకట్ట ఎంతవరకు వేయగలరు, ఎంతవరకు బీజేపీకి చెక్ పెట్టగలరు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. సరే, ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది బీజేపీ నినాదంగా ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. ఏంటంటే అఖండ కాంగ్రెస్ అని. అంటే కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి ప్రాంతీయ పార్టీలు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరే పరిస్థితి ఏర్పడుతోందా, అంటే దేశ రాజకీయాలు మరోసారి పాత రాజకీయాలు దిశగా ఏమన్నా తిరుగుతున్నాయా, అడుగులు వేస్తున్నాయా అనేది బిగ్ క్వశ్చన్. మరి ఈ చర్చకు ప్రధాన కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో వినిపిస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్లో విలీనం అవుతుందనే అతి పెద్ద ప్రచారం. అధికారికంగా కాంగ్రెస్ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ దీనిని ఎక్కడ కూడా మనకి కన్ఫర్మ్ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ఎవరైతే సంస్థాగతంగా జనరల్ సెక్రటరీ ఉన్నారో కేసీ వేణుగోపాల్, ఇవన్నీ కూడా కేవలం రూమర్స్ అంటూ కూడా కొట్టిపారేశారు. అయితే రాజకీయాల్లో చివరి నిమిషం వరకు కూడా నిజాలను కూడా రూమర్స్గానే కొట్టిపారేస్తుంటారు కాబట్టి ఇదేం కొత్త విషయం ఏమి కాదు. కానీ పరిణామాలు చూస్తుంటే విలీనం దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయేమో అనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నటువంటి కీర్తి ఆజాద్ను ఇదే విషయంపై ప్రశ్నిస్తే నిర్ణయం తీసుకుంటే నాయకత్వం చెప్తుంది కదా అనే సమాధానం ఇచ్చారు. అంటే పూర్తిగా ఖండించలేదు, అట్లని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. మరి అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నానా పటోలే ఎన్సీపీ తృణమూల్ కాంగ్రెస్ రెండూ కూడా కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశం ఉందనే వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అది పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ నుంచి కాకుండా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి రావటం, సంజయ్ రావత్ స్పష్టంగా బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి అన్ని పార్టీలు మళ్ళీ కాంగ్రెస్లో కలవాలని అనటం మరింత బలాన్ని చేకూర్చింది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇప్పుడు ఈ చర్చ? మొదటి కారణం తృణమూల్ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇక ఎన్నికల్లో ఓడిపోవటం రాజకీయాల్లో సహజం, కానీ ఓటమి తర్వాత పార్టీల్లో చీలికలు రావటం ప్రమాద సంకేతం. అంటే డెమోక్రసీలో అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అంటే మరి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అదే దిశగా వెళ్తోంది అన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాడర్ స్థాయిలో అసంతృప్తి పెరిగిపోతోంది. లీడర్షిప్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున నిలువున చీలిపోతున్న వార్తలు వినిపిస్తుంది. అసలు ఆ టీఎంసీ అన్న పార్టీ మమత చేతిలో ఉంటుందా, లేకుంటే పార్టీ కూడా విడిపోయే అవకాశం ఉంటుందా అనే క్వశ్చన్ కూడా చర్చ కూడా జరుగుతుంది. మరి పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి నేపథ్యం దీని వెనకాల బీజేపీ అతిపెద్ద రాజకీయ వ్యూహం ఉందని తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి రాజకీయ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇలాంటి అనుభవం ఎన్సీపీకి కూడా ఎదురైంది. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత అసలు ఎన్సీపీ ఎవరిది అనేది దానికి సంబంధించినటువంటి పోరు కోర్టుల వరకు వెళ్ళింది. శివసేనలో కూడా ఇదే జరిగింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ యొక్క వర్గమే అధికారిక శివసేనగా గుర్తింపు పొందింది. అసలైనటువంటి శివసేనకి ఆ యొక్క శివసేన గుర్తు పేరు లేకుండా పోయింది. అంటే పూర్తిగా చేజారిపోయింది. ఇప్పుడు సేమ్ మమత పరిస్థితి కూడా అదే రిపీట్ అవ్వబోతుంది. అంటే ఇక్కడే బీజేపీ అతిపెద్ద రాజకీయ వ్యూహం. ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే కాదు, ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్నే సవాల్ చేస్తోందా అనేది రెండో కారణం. ఇక మూడో కారణం తీసుకుంటే కాంగ్రెస్లో కనిపిస్తున్నటువంటి భారీ మార్పు. గతంలో హైకమాండ్ సంస్కృతికి పేరుగాంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంతమంది ఫ్లెక్సిబిలిటీ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే కేరళలో నాయకత్వ మార్పులు, తమిళనాడులో వ్యూహాత్మకమైనటువంటి పొత్తులు, కర్ణాటకలో అంతర్గత విభేదాలను అధిగమించడం, ఇవన్నీ కాంగ్రెస్ 2.0ని రూపొందించుకుంటుందనే సంకేతాలు. అంటే సరికొత్త కాంగ్రెస్గా ఇవాళ కనిపిస్తుంది. ఇక నాలుగో కారణం బీజేపీని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నది కరుడుగట్టినటువంటి వాస్తవం.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ తగ్గినా నరేంద్ర మోదీ నాయకత్వమే ప్రజల్లో ఇప్పటికీ విశ్వాసం కొనసాగుతుందనేది సర్వేలు చాలా వరకు చెప్తున్నటువంటి మాట. ప్రతిపక్షాలు కలిసి వస్తే గెలవచ్చన్న ఆశ ఒకవైపు ఉంటే వరుస రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయాలు మరోవైపు ఆశల్ని తుంచేస్తూ ఉన్నాయి. మరో ముఖ్యమైనటువంటి అంశం జమిలీ ఎన్నికల ప్రతిపాదన. అంటే ఒకేసారి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు కనుక జరిగితే జాతీయ అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రధాన చర్చగా ప్రజల్లో మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా పొలిటికల్ ఎలక్షన్ ప్యాటర్న్ మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలకు నష్టం జరిగే అవకాశం ఉందన్నది రాజకీయ నిపుణులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో తెలంగాణ ఉదాహరణ కనుక తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం కొద్ది నెలలుగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా పెరిగింది. మరి అదే సమయంలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటు శాతం కూడా భారీగా పార్లమెంట్ ఎన్నికల నాటికి తగ్గింది. అంటే జాతీయ ఎన్నికలు ప్రాంతీయ పార్టీల మనుగడకే సవాల్గా మారే అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే మమతా బెనర్జీ లాంటి బలమైనటువంటి నాయకులు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారా? అది అంత సులభం కూడా కాదు. ప్రాంతీయ పార్టీలు తమ స్వతంత్ర అస్తిత్వాన్ని అంత తేలిగ్గా వదులుకోవడం సిద్ధంగా ఉండవు. వాళ్ళు వదులుకోరు కూడా. రాజకీయాల్లో ఇగోలు, ప్రాంతీయ ప్రయోజనాలు, నాయకత్వ లక్షణాలు, ఆశయాలు చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మరోవైపు ఏంటంటే బీజేపీ రాజకీయ వ్యూహాలు, జమిలీ ఎన్నికల భయం, ప్రతిపక్ష ఐక్యత అవసరం, ఇవన్నీ కలిసి కొన్ని పార్టీలను కాంగ్రెస్ వైపు నెట్టే పరిస్థితి కూడా సృష్టించవచ్చు. కాబట్టి అఖండ కాంగ్రెస్ ఆలోచన ప్రస్తుతం ఒక రాజకీయ చర్చ మాత్రమే. అది వాస్తవ రూపం దాలుస్తుందా, మధ్యలోనే ఆగిపోతుందా, లేక 2029 ఎన్నికల నాటికి ప్రతిపక్ష రాజకీయాల కొత్త రూపంగా ఏమన్నా మారుతుందా అనేది కాలం నిర్ణయించాలి. కానీ ఒకటి రాజకీయాల్లో చివరి వరకు కూడా ఏం అవుతుంది అనేది అది పూర్తిగా ఆ యొక్క రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు, ఏదన్నా సాధ్యం కావచ్చు. కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఒకటే, కాంగ్రెస్ ముక్తు భారత్ తర్వాత అఖండ కాంగ్రెస్ అనే ఒక కొత్త రాజకీయ అధ్యయనం ప్రారంభం అయిపోతుందా అనే చర్చ అయితే మాత్రం బలంగా వినిపిస్తోంది. కానీ అఖండ కాంగ్రెస్ అయినప్పటికీ గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కానీ లేకుంటే ఇతర ఇండీ కూటమి పార్టీలు అన్నీ కలిసి పోరాడినా కూడా నరేంద్ర మోదీ మీద విజయం సాధించలేనటువంటి పక్షంలో ఆనాడు కూడా తీవ్రమైనటువంటి ప్రెషర్ ఎదుర్కొని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా కొంత సక్సెస్ కాలేనటువంటి పక్షంలో మూడో టర్మ్లోకి ఆయన నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అఖండ కాంగ్రెస్గా మారితే అది ఎంతవరకు నరేంద్ర మోదీకి చెక్ పెట్టొచ్చు, ఎంతవరకు బీజేపీని ఓడించే సత్తాగా మారే అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ అప్పటి కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.